ప్రేమలలో కూడా పరిమితి ఉండాలి. మానవులతో ఉన్న బంధాలకు పరిమితులు పెట్టుకుని దేవునితో ఉన్న బంధానికి అపరిమితమైన ప్రేమను పెంచుకోవాలి, చూపించాలి. అదే ప్రభువు చెప్పినటువంటి వైరాగ్యపు మాట. ఏమన్నాడంటే ఆయన, నాకంటే ఎక్కువగా తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, బిడ్డలనైనను అన్నారు. చూశారు? ఎందుకనుకుంటున్నారు? ఇవన్నీ అశాశ్వతములు. నిన్ను కన్న, నిన్ను ఈ లోకానికి పంపించిన, నిన్ను పెంచి పోషిస్తున్న, నిన్ను ఈ భూమి మీద ఈ క్షణం వరకు బ్రతికించి ఉంచిన దేవుడే నీకు శాశ్వతము. కానీ దురదృష్టవశాత్తు మనిషికి అనురాగం ఎక్కువైపోతుంది. ప్రతి దాని మీద, లోక సంబంధ విషయాల మీద అనురాగము, ధనార్జన మీద అనురాగము. ఎన్ని సంపాదించినా, ఎన్ని బంధుత్వాలున్నా, ఎంతమంది రక్త సంబంధీకులున్నా ఒక్క సెకండ్ లో తెగిపోతాయి అవన్నీ కూడా. మనిషి వాటిని తెంచుకుని వెళ్ళిపోతాడు. భక్తి ఉద్దేశం ఏమిటంటే, ఈ బ్రతుకు, ఈ జీవితము, ఈ భూమి ఒక ఆత్మకు అశాశ్వతము. శాశ్వతమైన మరొక లోకానికి చేర్చడానికి ఒక చిన్న మార్గము మాత్రమే ఈ మానవ ఆయుష్కాలము అనే సంగతి గ్రహించటం.